దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం అనంతం విశ్వతోముఖం. రామావతారంలో మునులు ఋషులు అందరూ మిమ్మల్ని ఒక్కసారి ఆలింగనం చేసుకుంటాను అంటే ఈ అవతారంలో నన్ను స్పృశించటానికి కుదరదు, కృష్ణావతారంలో నన్ను స్పృశించుదురు కానీ మీరు అప్పటి వరకు తపస్సు చేసుకోండి అని చెప్తారు. అప్పటి వరకు తపస్సు చేసుకుంటే వాళ్ళకిప్పుడు భగవత్ స్పర్శానందం కలిగింది. భగవంతుడితో ఆడుతూ పాడుతూ తిరగలిగారు. భగవత్ స్పర్శానందం అంటే సామాన్యమైనది కాదు. ఎన్నో జన్మల సుకృతం ఉంటే కానీ దొరకదు. శ్రీకృష్ణ పరమాత్మ అంతమందితో ఉన్నా సరే ఆయన యోగి. నెమలి తన మొగ నెమలి యొక్క కంటి నీటితో పిల్లల్ని కంటుంది, దాన్ని తాగి. అట్లాగే అందుకే శ్రీకృష్ణ పరమాత్మ ఆ నెమలి పింఛాన్ని పెట్టుకుంటారు. సంపర్కం అనేదే ఉండదు నెమలికి. అట్లాగే మన అర్జునుడికి కూడా ఆ దివ్య విశ్వరూప దర్శనాన్నిచ్చి జ్ఞానాన్నిచ్చి జ్ఞాననేత్రంతో ఆనందానుభూతిని పొందేలాగా చేసి భగవత్ సాక్షాత్కారాన్ని ఇచ్చారు.